హాయ్! వెల్కమ్ టు సినిమా పిచ్చోల్ ఛానల్. ఈ వీడియో నిజానికి ఒక పార్ట్‌లో రావాలి. లెంత్ ఎక్కువై 3 పార్ట్స్‌గా చేసాం. మిగిలిన పార్ట్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటాయి చూడండి. ఇదే స్టేట్మెంట్ వీడియో ఎండ్‌లో కూడా ఉంటుంది. మీరు అక్కడ వరకు చూస్తారో లేదో అని హైవే మీద టోల్ గేట్‌లా ముందే చెప్తున్నా. ఇక లాగ్ చేయను. ఎంజాయ్ ద వీడియో. అదే డిస్కషన్. అర్థమైందా నీకు? మళ్ళీ ఇట్లా అన్నా నాకు నువ్వు. సో ఇవాళ మా ఫ్రెండ్స్ మొత్తం జస్ట్ ఊరికే క్యాజువల్గా మీట్ అయి మాట్లాడుతున్నాం అనమాట. సో నెక్స్ట్ వీకెండ్ ఏ మూవీస్ ప్లానింగ్లో ఉన్నారు ఏంటిది అంటే నేను ఒక లిస్ట్ చెప్తా వచ్చా. ఫస్ట్ అజిత్ది ఒక మూవీ ఉంది, మళ్ళీ తండేల్ ఉంది, తర్వాత దిల్ రూబా, తర్వాత లైలా. తండేల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు తెలుసా. అంటే ఈ సంక్రాంతి సినిమాలు అయిపోయినాయి. ఇంక ఇయర్ చూసుకుంటే లైక్ సినిమా పిచ్చ ఉన్న వాళ్ళకైతే క్లారిటీ ఉంటుంది ఏమి రిలీజ్ అవుతున్నాయి. మోస్ట్లీ తండేల్ విల్ బి ద బిగ్ రిలీజ్ ఇయర్ అంతే. అన్ సీజన్ లో వస్తున్నారు చూడాలి. అంటే ఫిబ్రవరిలో కూడా నీకు హైయెస్ట్ గ్రాసింగ్ ఉన్నాయి కదా, నీకు ముప్పైనా కూడా నీకు సేమ్ ఫిబ్రవరిలో వచ్చే 100 CR గ్రాస్ కదా. పోస్ట్ కోవిడ్ ఫ్యాక్టర్ అనేది కూడా ఒకటి ఉంది దానికి. పోస్ట్ కోవిడ్ లో ఇష్క్ సూఫియానా దడదరలాడించింది కోవిడ్ లో. వీళ్ళు ఏదైనా కంటెంట్ సాంగ్ ఇచ్చేటప్పుడు దానికి కాస్త టైం ఇవ్వాలి రీచ్ అవ్వడానికి. అప్డేట్స్ మీద అప్డేట్స్ ఇచ్చి హడావిడి చేసేసారు వీళ్ళు లాస్ట్ ఇప్పుడు 2 నువ్వు ఏ సాంగ్స్ మూవీ అయితే. చూసినా అంతే అవుతుంది. బేసిక్ గా ఏంటంటే రిలీజ్ ఇప్పుడు డేట్ ఒకటి అనుకుంటున్నారు, ఆ టైంకి రీచ్ అవ్వలేకపోతున్నారు. సో లాస్ట్ మినిట్ లో ఇప్పుడు హరీబరీగా ఇస్తున్నారు అప్డేట్లు. ఆల్మోస్ట్ ఒక 1.5 month బ్యాకే కదబ్బా మనకు February 7th రిలీజ్ అని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చింది. సో వీళ్ళు ప్రతి కంటెంట్కి కాస్త గ్యాప్ మెయింటైన్ చేసి అది రీచ్ అయ్యేంత వరకు టైం ఇచ్చి తర్వాత ఇంకొక అప్డేట్ రిలీజ్ చేస్తే ఆ రీచ్ అంటారులే, వేరే ఉంటుంది. పెద్ద వీళ్ళు అది పెద్ద ఫాలో పాన్ ఇండియా అవ్వలేదు చూసుకో. సినిమాలకే మెయింటైన్ చేయట్లేదు ఆ గ్యాప్. పాన్ ఇండియా సినిమాలకు మెయింటైన్ చేయకపోయినా పర్లేదు సార్, ఎందుకంటే స్టార్ హీరోస్ కాబట్టి నడిచేస్తాయి అవి. నేను అదే అంటున్నా, ఇవి ఎందుకు ఆ లిబర్టీ తీసుకోవడం? స్టార్ హీరోస్ కాబట్టి నడిచేస్తాయి అని ఎందుకు? అంత కన్విక్షన్ అక్కడ కూడా ఉండాలి. స్టార్ హీరోస్ కాబట్టి నువ్వు జనాలు చూసేస్తారు కాబట్టి ఏం చేసి నడుచుద్ది అనడం ఎందుకు? అక్కడ కూడా నువ్వు అంత ప్లాన్ చేసుకుని ఇవ్వు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే గో బ్యాక్ టు 2019 సెప్టెంబర్ నవంబర్ టైం. అలా వైకుంఠపురంలో ఆల్మోస్ట్ నెలకొక సాంగ్ వదులుకుంటూ వచ్చారు ప్లాన్డ్ గా. అది ఎంత అవును, బెనిఫిట్ వాళ్ళు చేసిందో ఆ సినిమాకి పక్కా వాళ్ళకే ప్లాన్ తో తెలుసు. ఉన్నారు అప్పుడు మరి. అది అది తెలుసా రీచ్ ఫార్ములా అసలు. వాళ్ళు బాగా అసలు పక్కా ప్లానింగ్ తోని మంత్లీ ఒక్క సాంగ్ రిలీజ్ చేసుకొని రీచ్ తెచ్చుకున్నారు వాళ్ళు. అండ్ పుష్ప పార్ట్ 1 కూడా సేమ్. ఆగస్ట్ 2 డిఎస్పి బర్త్డేకి అనౌన్స్ చేశారు. ఆగస్ట్ 3rd వీక్ ఎప్పటికో దక్కు దక్కు మేక వచ్చింది. ఇమీడియట్ గా 1 month కి శ్రీవల్లి, 1 month కి స్వామి స్వామి. ఇంకా లాస్ట్ లో తెలిసిన హడావిడే. ఇంకా రప్ప రప్ప వదిలేశారు రిలీజ్ పాటలు. రిలీజ్ సంగతి పక్కన పెడితే పుష్ప 2 కూడా అదే ఫాలో అయ్యి ఉంటారు మేబీ, బట్ పుష్ప 2 మధ్యలో కూడా అలాగే డిలే ఫాలో అయిపోయింది అయ్యారు. కాబట్టి. ఆగస్ట్ లో రిలీజ్ అంటే ఐ థింక్ ఎప్పుడో మార్చ్ లోనే ఎప్పుడో అనుకుంటా ఫస్ట్ సాంగ్ వచ్చేసింది అదే వీళ్ళు పుష్పకి. అదే రూటే ఫాలో అయినారు. వీళ్ళ అప్డేట్స్ కి మళ్ళా రిలీజ్ డేట్ డిలే అవ్వడం వల్ల మనకి ఆ ఫస్ట్ సాంగ్ కాస్త టైం ఎక్కువ అయిపోయింది ఆ, మనకు. ఈ సినిమా నుంచి అయితే డిఎస్పి నుంచి ఎక్స్పెక్టింగ్ గ్రేట్ బీజిఎమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటిమెంట్ అండ్ ఎమోషన్. ఎలివేషన్స్ అయితే చూడాలి. ఈ పర్టికులర్ మూవీ వరకు అయితే నాకెందుకు డిఎస్పి సంభవం అని అనిపిస్తుంది. లెట్స్ సి. ఎందుకంటే ఎందుకంటే సేమ్ ఉప్పెన ఫ్యాక్టర్, సి బ్యాక్ డ్రాప్, డిఎస్పి మెలోడీస్, అండ్ ఇక్కడ కూడా సేమ్ కావాల్సినంత డ్రామా ఉంది, బీజిఎంకి స్కోప్ ఉంది, అండ్ ఆల్రెడీ చాట్ బస్టర్ ఆల్బమ్ కూడా ఉంది. అండ్ ఇప్పటి వరకు మూవీని బిగ్గెస్ట్ అసెట్ డిఎస్పి ఉన్నాడు టిల్ డేట్. మెయిన్ బుజ్జితలి ఈజ్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. కానీ ట్రైలర్ రీచ్ ఏమనుకుంటున్నావు? ట్రైలర్ నాకు తెలిసి అంత పాక ట్రైలర్. నాకు తెలిసి రిలీజ్ ట్రైలర్ ఇంకొకటి వదులుతారు. మేబీ స్టఫ్ అందులో ఉంచుతారేమో. ఇది రిలీజ్ ట్రైలర్ ఏం ఉండకపోతే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ ఈ ట్రైలర్తో ఆల్రెడీ అందరికీ ఒక వ్యూ ఏర్పడి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ ట్రైలర్ అంటే ఇప్పుడు ఏది డామినేట్ చేసి ఏది పెడతావు మరి. ఏదో ఒకటి లైక్ రిలీజ్ ట్రైలర్ ఆడియన్స్ కోసం ఊపు కోసం 2 షాట్లు పడేస్తారేమో. 2 హైప్ షాట్లు, ఒక ఇప్పుడు చిన్న మరి క్యూట్ ఆ షాట్. ప్యాట్రియాటిజం ఈ లవ్ అండ్ రొమాంటిక్ పక్కన పెట్టి అప్పుడు మళ్ళీ ఎలివేషన్ షాట్లు వేయాలి. మేబీ ఇట్లా కూడా ఆలోచించవచ్చు కదా. జనాలకు కావాల్సింది వాళ్ళకి ఇచ్చేసి థియేటర్లు లాక్కొచ్చి అక్కడ వాళ్ళని సర్ప్రైజ్ చేద్దామని అనుకోవచ్చు. అది తేడా కొడితే తేడా అయిపోతారు, లేకపోతే లేదు. కైజోకు బాబాయ్ వచ్చాడు. కైజోకు బాబాయ్ ఏమైనా మాట్లాడతాడా? మాట్లాడండి. నీకు ఫుటేజ్ బాగానే వస్తుంది రేపు. మనకు కావాల్సింది అదేలే అమ్మా. మ్మ్. హ్మ్. ఫస్ట్ తాండేల్ అని నాగ చైతన్య అండ్ సాయి పల్లవిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నేనేమనుకున్నా, ఒక లవ్ స్టోరీ, అది కూడా ఒక పోస్టల్ లవ్ స్టోరీ ఉంటుంది అనుకున్నా.
దాని తర్వాత ఎక్కడో టీజర్ లోనే ఎక్కడో చెప్పారు పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ ఏదో వచ్చింది. సో అది చూసి కొంచెం సర్ప్రైజ్ అయ్యా. దాని తర్వాత చందు మొండేటి అని తెలిసిన తర్వాత ఓకే కన్విన్స్ అయ్యా. నాకు పర్టికులర్ గా సాంగ్స్ అంత ఎక్కలేదు కానీ ముందు, కానీ ఈ మధ్య రిపీట్ గా వింటున్నా. ఒక క్లిప్ బాగా నచ్చింది అబ్బా, ఇద్దరు హగ్ చేసుకునేది, అదొక షాట్ బాగా నచ్చింది. అండ్ తర్వాత ట్రైలర్ మాత్రం ఏదో కొంచెం కొంచెంగా ఉంది, బట్ పర్లేదు. ఇట్ లివ్డ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్. పర్లేదు, చైతన్యకి ఒక 100 CR గ్రాసర్ అయితే వస్తుంది నాకు తెలిసి. అండ్ ఇది పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ కదా, సో ఇది కొంచెం అక్కడ ఏమైనా తేడా కొడితే మాత్రం సినిమా మొత్తానికి అక్కడ నుంచి డౌన్ ఫాలే. సో అక్కడ వరకు బాగా తీసుకెళ్తాడని నా ఎక్స్పెక్టేషన్. అక్కడ నుంచి ఏదైనా కొంచెం అటు ఇటుగా కథ మేనేజ్ చేయడం బ్యాలెన్స్ కాలేదంటే కింద పడిపోద్ది సినిమా. మై ఎక్స్పెక్టేషన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రైలర్ రిలీజ్ ఆర్ ద సేమ్. ముందు ఎలాగ ఉండిందో ఇప్పుడు అలాగే ఉంటుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి కూర్చోవాలని అనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో. సో మాకైతే ఎలాగుందంటే, సో స్టార్ట్ అనౌన్స్మెంట్ అయినప్పుడు కాస్త నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నా స్లోగా పాజిటివ్ వైబ్రేషన్స్ బిల్డ్ అయిపోయాయి మూవీద. అండ్ ఎసెన్స్ ఆఫ్ తండేల్ రిలీజ్ అయినప్పుడు ఇంకా ఓకే, డిఎస్పి సంభవం ఫిక్స్ అయిపోయాను నేనైతే. సో అలాగా స్టార్ట్ అండ్ అయింది. ఇంకొకటి నేను యాడ్ చేయడం మర్చిపోయాను. తాండేలని రిలీజ్ చేసినప్పుడు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, చూసావా? వాడు ఒక అదేంటిది బోటుది పట్టుకునేది ఒకటి ఉంటది కదా, అవునవును. దాన్ని పట్టుకుని వాడు బోట్ మీద కూర్చునేది ఒకటి ఉంటది, తాండేల్ అని చెప్పి అది ఉంటుంది. సో అది చూసినప్పుడు ఇది ఏదో ఎత్తిపోయే బొమ్మ లాగా అనిపించింది. అంటే ఎత్తిపోతుందిలే సినిమా అనుకున్నా. బట్ సాంగ్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ అయిన తర్వాత బాగుంది. బుజ్జితల్లి ట్రెండింగ్ లో ఉన్నప్పుడు నేను వినలేదు, కానీ రీసెంట్ గా నేను విన్నాను. బాగుంది. అండ్ హైలేస్ మొన్న రిలీజ్ అయిందా నిన్న రిలీజ్ అయిందా? మొన్న. అది ఈ రోజే వినడం జరిగింది. ఓకే ఓకే అనిపించింది. బట్ మేబీ డిఎస్పి మ్యూజిక్ అంత తొందరగా ఎక్కదు కదా, సో మేబీ ఒక 10 days 15 days తర్వాత మెల్లగా ఎక్కచ్చేమో. సో తాండేల్ ఈజ్ ఖచ్చితంగా, నేను ఆల్రెడీ థియేటర్ లోనే ఉన్నాను ఈ సినిమా కోసం అయితే. అందరికీ ఇది లవ్ స్టోరీ అని అనుకుంటున్నారు. అందులో ఈ ఇండో పాక్ థీమ్ ఇరికించారు అనుకుంటున్నారు. మేబీ ట్రైలర్తో కూడా వాళ్ళు అదే చెప్దాం అనుకున్నారు. ఇది అలాగే కాదు, ఇది ఓన్లీ లవ్ స్టోరీయే కాదు, ఇండో పాక్ థీమే మెయిన్ క్రక్స్ మాకు, అండ్ అది త్రూ లవ్ స్టోరీ డ్రైవ్ చేస్తున్నామని. ఐ థింక్ బెటర్ ఇట్ రీచెస్ టు ఎవ్రీ వన్. ఎందుకంటే రేపు అందరూ వచ్చి లవ్ స్టోరీ చూద్దామని వచ్చి సడన్గా ఇదేంటి అనుకోకుండా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం గ్రిప్పింగ్గా తీయాలి. ఆ సెకండ్ హాఫ్ మనం అనుకున్న జైల్ సీక్వెన్స్లు, లాస్ట్ సీక్వెన్స్లు అన్నీ కరెక్ట్గా మేనేజ్ చేయాలి. అక్కడ మేనేజ్ చేయకపోతే డౌన్ అయిపోతుంది సినిమా. ఎందుకంటే లవ్ స్టోరీ విల్ బి మేనేజబుల్. కొంచెం అటు ఇటు అయినా కూడా లీడ్ పేరు డిఎస్పి చూసుకుంటారు. బట్ యా. జైల్ సీక్వెన్స్లు అన్నీ మేనేజ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ బ్లాక్స్ పడాలి ఎక్కడికక్కడ. సో మొత్తానికి FDFS అంటావు. మోస్ట్లీ FDFS. ఇంకా ఉద్యోగాల వేటల్లో ఏమన్నా దొరక్కపోతే ఇంకా ఆ రోజు నైట్ షోలో, నెక్స్ట్ రోజు మార్నింగ్ షోలు చూడాలి. కానీ లెట్స్ ట్రై. ఫస్ట్ డే దొరికితే పోదాం, లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు చూస్తాం అంతే. సినిమా అయితే చూడాలి ఎప్పుడో ఒకప్పుడు. అండ్ ఆబ్వియస్లీ బీయింగ్ ఏ డిఎస్పి ఫ్యాన్ నేను మిస్ అవ్వను, అండ్ బీయింగ్ ఏ తమన్ ఫ్యాన్ నువ్వు కూడా మిస్ అవ్వవు, అది వేరే విషయం. వి బోత్ సీ ఫర్ డిఫరెంట్ థింగ్స్. ఓకే. ఇది మా వాళ్ళ డిస్కషన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద ట్రైలర్ రిలీజ్ ఆఫ్ తాండేల్. ఇది ప్యూర్లీ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద మూవీ అండ్ ఆల్సో గ్రౌండ్ లెవెల్లో ఈ మూవీ పైన జనాలకున్న ఇంప్రెషన్. ఈ వీడియో ఒక పార్ట్లో రిలీజ్ అవ్వాలి, కానీ లెంత్ ఎక్కువ అవడం వల్ల 3 partsగా కట్ చేసాం. సరే, మరి మా వాళ్ళు FDFSకి వెళ్తున్నారంట, మరి మీరు కూడా టికెట్ కొనేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.